కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత 22 నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇదంతా చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎన్ని కోట్లు, వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా కుల్లా వివరించి చెప్పుతందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలం మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ ఉన్న కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తాం. మా కార్యకర్తలతోటి మా కార్పొరేటర్లతోటి అందరితో కూడా. ఏది ఏమైనా నేను చూసిన నా జీవితంలో నాకు 73 ఏళ్ళు వచ్చినాయి. నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలేదు. అసలు ఎందుకంటే మాయమాటలు చెప్పిండ్రు, బాండ్లు రాసించారు, గుళ్ళలకు పోయి ఒప్పంద పత్రాలను రాసించారు. ఈ గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని మహిళలకు మోసం చేసిండ్రు, యువతకు మోసం చేసిండ్రు, స్కూల్ పిల్లలకు మోసం చేసిండ్రు, కాలేజీలకు మోసం చేసిండ్రు. ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మోసం చేయను లేనేలేరు. ప్రతి జాగల మోసమే, కాంగ్రెస్ అంటేనే మోసం. అదే మా కేసీఆర్ సార్ ఉన్నాడు. మేము తెలంగాణ రాకముందుకు హామీలు ఇవ్వకున్నా, రాసి ఇవ్వకున్నా, ఎజెండాలు పెట్టకున్నా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేశాడు. దళిత బంధు ఎజెండాలు పెట్టలే కానీ దళితులకు ఇచ్చిండు 10 లక్షలు దళితులను గొప్పలం చేయాలని. ఇట్లా రైతులకు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మా కేసీఆర్. మా కేటీఆర్ యువకులను ఎంతో మంది 3 లక్షల ఉద్యోగాలను, ఐటీ ఉద్యోగాలను ఈరోజు 9 లక్షల దాకా తీసుకుపోయిండు. ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఉంటే కూడా భారతదేశంలో అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు. ఎక్కడ చూసినా శ్యామలం ఉండే భారతదేశమే అబ్బురపోయింది. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తుంది, కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు, డబ్బులు అడికలు తెస్తున్నాడు, ఇంత అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు, ఒక అన్నపూర్ణ రాష్ట్రాన్ని చేసిండు. భారతదేశంలోనే ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే, హర్యానా ఉండే, వాళ్ళను కూడా మించి 3 లక్షల మెట్రిక్ టన్నుల